ఈ వారం సినిమాలు సూపర్ అనిపిస్తుంది. యాక్చువల్లీ నేను 4 వీక్స్ నుంచి చూస్తూ ఉన్నాం, కానీ సినిమాలు ప్రతిదీ అంత ఇంట్రెస్టింగ్గా అనిపించేది కాదు. బట్ సినిమా వెళ్తే బాగుండేదిలే, చూద్దాంలే, టైం పాస్ అనుకునేవాడిని. బట్ ఈ వారం నిజంగా చాలా చాలా కొంచెం బాగా అనిపిస్తుంది, ఎగ్జైట్మెంట్ కూడా అనిపిస్తుంది. ఎందుకంటే 3 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. 3 కూడా ట్రైలర్లు చాలా బాగున్నాయి. ఒకటి జితేందర్ రెడ్డి, ఇంతకుముందు ఒక సినిమా బుల్లెట్ సాంగ్ అనేది ఒక సినిమా రిలీజ్ అయింది, ఈక్వల్ టు ఆ సినిమా రేంజ్లో అని అనిపిస్తుంది. అంటే ఆ ట్రైలర్ చూసిన ఆ టైటిల్ కూడా జితేందర్ రెడ్డి, అది ఒక ఫ్లాష్ బ్యాక్ స్టోరీ అని అంటున్నట్టు. అందుట్లో ఆ డైరెక్టర్ కూడా ఇంతకుముందు సూపర్ సినిమాలు చేస్తున్నాడు, ఉయ్యాల జంపాల కానీ మజ్ను కానీ. దీన్ని కాకపోతే ఆ సినిమాలో అంటే బుల్లెట్ సాంగ్ ఉన్న సినిమా పేరు గుర్తు రావడం లేదు. ఆ సినిమాలో హైలైట్ అయినట్టు ఒక్క సాంగ్ కానీ దీంట్లో హైలైట్ అయినా, లేదన్నా ట్రైలర్ కానీ జస్ట్ బాగా వైలెన్స్ అంటే దీంట్లో కమ్యూనిజం అలానే చూపెడుతున్నాడు. దాంట్లో కొంచెం స్టూడెంట్ వింగ్ అలా కూడా చూపించాడు. దానివల్ల అది బాగా వైరల్ అయింది. అలా కానీ ఇది కూడా వైరల్ అయి ఉంటే నాకు తెలిసి దీనికి వచ్చే రెస్పాన్స్ సూపర్గా ఉండేది. బట్ ఇప్పుడు నాకు తెలిసి ఆ ట్రైలర్ చూసి నేనైతే ఈ సినిమా చూడాలనిపిస్తుంది, చాలా బాగుండిద్దని కూడా అనిపిస్తుంది. బట్ ట్రైలర్ సరిగా కట్ చేయలేదేమో, కానీ సినిమా ఇంకా బాగుంటే చాలా బాగుండు అని అనిపిస్తుంది. ఆ డైరెక్టరు ఆ ట్రైలర్లో నాకు కొంచెం నచ్చింది కాబట్టి కంపల్సరీ సినిమా బాగుండిద్దేమో అన్న కాన్సెప్ట్తో చూద్దాం అనేది ఒక ఎగ్జైట్మెంట్ ఉంది. బట్ తర్వాత కృష్ణమ్మ సినిమా సత్యదేవ్ మామూలుగానే అల్లాడిస్తాడు. ఆ ట్రైలర్ చూస్తే ఒక తప్పుడు కేసులో ఇరుక్కొని దాని రివెంజ్ కోసం, అంటే దాని నుంచి బయటికి రావడానికి ఏందనేసి అన్నట్టుంది. బట్ అది కూడా ఇంట్రెస్టింగ్, ఎందుకంటే ఎవడైనా ఒక పని అనగదొక్కితే వాడు అలా పైకి రావడం అనేది నాకు ఎందుకైనా ఇంట్రెస్ట్ అనిపించింది. కంపల్సరీ కృష్ణమ్మ, సత్యదేవ్ అల్లాడిస్తాడు. ఈ 2 సినిమాలు కంపల్సరీ నాకు ఎందుకైనా మోస్ట్ ఇంపార్టెంట్ అనిపిస్తుంది, చూద్దాం అనిపిస్తుంది. చూడాలి నెక్స్ట్ ఎలా ఉండిద్దో. తర్వాత ప్రతినిధి నారా రోహిత్, అది కూడా కొంచెం పొలిటికల్ బ్యాక్గ్రౌండే కాబట్టి, బట్ కానీ బాగానే ఉండిద్ది. 3 సినిమాలు నాకు తెలిసి కరెక్ట్ టైంలో ఎలక్షన్ ముందర రిలీజ్ అవుతున్నట్టుంది. 3 సినిమాలు కొంచెం వైలెన్స్, అంటే కృష్ణమ్మ అనేది ఓ కథ అనుకోండి, బట్ ఇది మాత్రం కొంచెం ప్రభుత్వం మీద వాటి మీద ఉండేటట్టు అనిపిస్తుంది. చూద్దాం. మోస్ట్లీ ఈ సినిమా చూడాలని మీకు కూడా ఎగ్జైట్మెంట్ ఏమైనా ఉంటే లైక్ చేయండి. నాకైతే లాస్ట్ 5 వీక్స్ 6 వీక్స్ చూసిన కాటికంటే ఈసారి సినిమా చూడాలని కొంచెం ఎక్సైట్మెంట్గా ఉంది.